హలో అండి. చూడగానే మంచి రెడ్ లుక్‌లో ఇలా వైట్ ఫ్లవర్స్, యెల్లో డాట్స్‌తో ఎలా ఉంది ఈ ఫ్రాకు? చాలా బాగుంది కదా! నాకైతే సూపర్ నచ్చేసింది. ఇదొచ్చి నేను అజియోలో తీసుకున్నాను. మంచి ప్రైస్ అనమాట. చాలా లో ప్రైస్. క్వాలిటీ కోసం కూడా చెప్తాను. ఫస్ట్ ఇది బాటమ్ కాదు క్రింద క్రింద బాటమ్ అనమాట ఇది. ఫ్రాక్ మోడలు. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి నెట్ అండి. తెలుస్తుందా? నెట్ చాలా సాఫ్ట్‌గా ఉంది. నెట్ అనమాట. నెట్ మీద ఈ వైట్ ఫ్లవర్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రింట్. ప్రింట్ కూడా అంత త్వరగా పోతది అనుకోవట్లేదు నేనైతే. ప్రింట్ అనమాట. వర్క్ అయితే కాదు ప్రింట్. ఇదంతా కూడా నెట్. చూసారా? మంచి బ్రైట్ కలర్. రెడ్ కలర్ అనమాట. యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది కలర్ అయితే. లోపల లైనింగ్ చూపిస్తున్నాను చూడండి. లైనింగ్ వచ్చేసి మనకిది కొంచెం పాలిస్టర్ టైప్‌లో ఉంది గానీ, సాఫ్ట్‌గానే ఉంది. అలా అని సూపర్ క్వాలిటీ కాదు. ఓకే. ఓకే. లైనింగు పన్నా కూడా లైనింగ్ పన్నా కొంచెం తక్కువగా ఉంది. ఫ్రాక్ అయితే బానే ఉంది. గేరు చూడండి. ఈ చివరి నుంచి ఇక్కడ వరకు ఉందనమాట. డ్రెస్ మొత్తం కూడా బాటమ్ అయితే ఇలాగే ఉంది గదా! ఇక్కడ టాపు ఇక్కడ ఫ్రిల్స్ దగ్గరైతే మనకి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చాయి. ఇంకా బాడీ పార్ట్‌కొస్తే ఇలా మనకి ఎలాస్టిక్ మోడల్ అనమాట. అంటే స్ట్రెచబుల్ అవుతది కదా! ఎలాస్టిక్ మోడలు. స్క్వేర్ నెక్. హ్యాండ్స్ ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తాయి. ఇక్కడ హ్యాండ్స్‌కైతే మనకి లైనింగ్ కూడా ఇచ్చారు. నెట్ మీద ఇలా లైనింగ్ కూడా ఇచ్చారనమాట. అంటే ట్రాన్స్‌పరెంట్‌గా లేకుండా. ఇలా ఎడ్జ్‌లో ఇలా మనకి బుట్ట దగ్గర కూడా ఎలాస్టిక్ వచ్చింది. ఇక్కడ మనకి చూసారంటే నెక్ దగ్గర ఇలా చిన్న చిన్నగా మళ్ళీ 1 లేయర్ ఇలా ఇచ్చారు. వేసుకుంటే గానీ ఫోటోషూట్స్ కానీ చాలా బావుంటదండి. ఈ ప్రైస్‌లో మనకి ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా నచ్చింది. నేను మా కిడ్ కోసం తీసుకున్నది. నచ్చి ఉంచుకున్నాననమాట. నచ్చినవైతే వెంటనే రిటర్న్ పెట్టేసుకోవచ్చు ఎజియోలో. ఎజియోలో తీసుకున్నాను. ఇవి నాకు మీషోలో కూడా సెర్చ్ చేశాను. అసల పిక్స్ అవి చూద్దామని. కానీ మీషోలో నాకు దొరకలేదు. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో కూడా దొరకలేదు. అమెజాన్‌లో ఉండొచ్చు మేబీ. కాకపోతే నేను ఎజియోలోనే తీసుకున్నాననమాట. వర్త్ ఇట్ అనిపించింది నాకు ఈ ప్రైస్‌కి. మరి చూడాలి నెట్ ఎలా ఉంటుందో మరి అనిపిస్తుంది. అప్పటి వరకు అయితే ఫోటోస్ కానీ, బయటికి కానీ చాలా బావుంటుంది. మనం బయటకి ఫోటోషూట్‌కి అది చాలా బావుంటుందండి ఇది. సరదాగా పిల్లలకి వేయడానికి చాలా బావుంటుంది. సైజ్ కూడా నేను 11, 12 తీసుకున్నాను. కరెక్ట్‌గా సరిపోయింది సైజ్ కూడా నాకు. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఇంచుమించు ఒకటే ప్యాటర్ను. ఇక్కడ మనకు కొంచెం చిన్ని చిన్ని ఫ్లవర్స్ వచ్చాయి. టాప్ పార్ట్‌కి. ఇక్కడ మీద పోలిస్తే ఇందులో కలర్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. అలాగే సైజెస్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇది నేను లాస్ట్ టైమ్ అజియో వ్లాగ్ పెట్టాను. అజియోలో తీసుకున్న ఫ్రాక్స్ ఒక 3 ఎన్నో పెట్టాను. అప్పటికి ఇది రాలేదనమాట. ఇదొకటి మళ్ళీ స్టాక్ అవుట్ అవుతది కదా! అందుకు దీనికోసం ఒక్కటి ప్రత్యేకంగా వీడియో తీసి పెడుతున్నాను. అలాగే నేను ఆ వీడియోలో చెప్పాను మీకు. ఒకవేళ ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఆ ఫ్రాక్స్ కూడా చాలా వర్త్ ఇట్. అందులో పింక్ కలర్ అయితే సూపర్ ఎక్సలెంట్. తీసుకునే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. అందులో సైజెస్ అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. ఒకసారి చూడండి. అలాగే నేను నెక్స్ట్ వీడియో ఏమొస్తదని చెప్పానంటే, ఇవి ఎజియోలోవి కొన్ని వాష్ చేశాక వేరేగా అయిపోతున్నాయి గదా! నొక్కుకుపోయినట్టుగా, అది ముడుచుకుపోయినట్టుగా. నేను వాష్ చేశాక కూడా బాగున్న ఫ్రాక్స్ రివ్యూ ఇస్తాను. స్టాక్‌లో ఉంటే వాటి లింక్స్ అవి ఇచ్చి ఆ వీడియో అయితే పెడతాను. ఆ వీడియో కూడా మీకు ఒక 1 డే ఆర్ 2 డేస్‌లో వస్తది. ఈరోజైతే ఈ వీడియో దీని లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకవేళ మిస్ అయినా కమ్యూనిటీలో కూడా ఇస్తాను. చెక్ చేయండి. తీసుకునే వాళ్ళు హ్యాపీగా తీసుకోండి. మీరు ఒకటే కాకుండా ఒక 4, 5 కలిపి తీసుకున్నారనుకోండి, మీకు షిప్పింగ్ చార్జెస్ అవి కలిసొస్తాయన్నమాట. మీరు ఒకవేళ ఈ సైజులో మీరు తీసుకోవాలనుకుంటే ఈ ఫ్రాక్ హ్యాపీగా తీసుకోవచ్చు. వర్త్ ఇట్టే నాకు తెలిసి. లేదంటే అప్పుడే మీరు క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. ఇంటికొచ్చాకైనా మీరు రిటర్న్ పెట్టేసుకోవచ్చు. ఇది ఓకే. మళ్ళీ మీకు ముందు వీడియోలో పింక్ కలర్ చూపించాను కదా! ఆ పింక్ కలర్ అలా అంతకుముందు వీడియోలో వైలెట్ కలర్‌ది అవి కూడా చాలా బాగున్నాయి. ఒకసారి ట్రై చేయండి. ఇలా ఒక 2, 3 పెట్టుకున్నారంటే మీకు షిప్పింగ్ కూడా కలిసొస్తది. డెలివరీ చార్జెస్ అవి పోతాయి. 100 మిగులుతుంది.
అలాగే కూపన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎజియోలో ఎలా షాపింగ్ చేయాలి తెలియదు అన్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి. ఎజియోలో ఎలా షాపింగ్ చేయాలనేది నేను స్క్రీన్ రికార్డ్ చేసి పెడతాను. అలాగే ఎలా రిటర్న్ చేయాలి? క్యాష్ బ్యాక్ వస్తదా? ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఎజియో గురించి ఏం డౌట్స్ ఉన్నా అడగండి. నాకు తెలిసిన వరకు నేను చెప్తాననమాట. నేనెలా తీసుకుంటున్నా? క్యాష్ ఆన్ డెలివరీయా? ఫోన్‌పేయా? ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చు. నేను క్లారిఫై చేస్తాను. ఇదైతే నాకు రెడ్ కలర్ అయితే చాలా బా వచ్చింది. మిగతా కలర్స్ గురించి నాకు తెలీదు గానీ, రెడ్ అయితే చాలా బా వచ్చింది. మా అమ్మాయికి కూడా చాలా బా నచ్చిందనమాట. ఇదైతే వేసినప్పుడు పిక్ తీయలేను నేను. ఒకవేళ నేను తర్వాత ఎప్పుడైనా వేసినప్పుడు మీకు ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చే న్యూ ఇయర్‌కి, క్రిస్మస్‌కి చాలా బావుంటుంది. రెడ్ కలర్ అందరూ వేసుకుంటారు కదా! క్రిస్మస్‌కి ట్రై చేయండి. ఇంకా టైం ఉంది. కాకపోతే మనకి స్టాక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ మీరు విష్ లిస్ట్‌లో అయినా పెట్టుకోండి. సూపర్ ఫ్రాక్ అనమాట. వర్త్ ఇట్ అనిపించింది. అందుకే మీకు చూపిస్తున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ చూస్తూ ఉండండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఆల్ అనే ఆప్షన్ నొక్కి చేసారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే మీకు వీడియో వస్తది. ఓపెన్ చేసి చూసేయండి. మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. మీకు యూజ్ అయ్యి కంటెంట్ ఇవ్వడానికి. వ్లాగ్స్ అయినా, ఏదైనా టైలరింగ్ అయినా, ఇలాంటి రివ్యూస్ అయినా. ఓకే అండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.